రోడ్ ఉంటాడండి, అందరిలో అరవింద స్వామి లాంటాడు, తెలివిలో అల్లు అరవింద్ లాంటాడు. అబ్బో హైట్ లో ప్రభాసు, నవ్వితే మహేష్, పడుకుంటే ముఖేశా. అబ్బా సూపర్. ఎవరు చెప్తా ఉండు. హీరో అయితే ఎస్టేట్లు కొనేవాడు, రియల్ ఎస్టేట్ లో హీరో అయ్యాడు. నెలకు సంపాదిస్తాడు 10-15 లక్షలు. ఎవరు చెప్తా ఉండే. ఇంట్లో ఇంతో పాటు ఉండేది ఇద్దరే, వాళ్ళ అమ్మా నాన్న. కానీ ఇంటి నుండి 20 మంది పన్నోళ్ళు, 20 రకాల వంటలు. అయితే భోజనాల బిల్లు ఎలాకన్నా ఆలకైపోతుంది. అంతమంది ఎందుకండి? ఆస్తులున్న ఆత్మీయులు లేరు కదండి, అంత పెద్ద బంగ్లాలో తిరగడానికి జనాలు ఉండాలని. నిజమే, ఖాళీగా ఉంటే ఏ ఫంక్షన్ హాలో అనుకుంటారు. ఎవరే చెప్తా ఉండే. అడుగు బయట పెడితే ఆడిలోనే పెడతాడు, బిజినెస్ పని అయితే బెంచ్ లోనే వెళ్తాడు. అమ్మని టూర్కి వెళ్తే టెస్లా, రేంజ్ చూపించుకోవడానికి రోల్స్ రాయిస్. ఇక పనులకి ఎప్పుడు మినీ ఏసీ బస్ తిరుగుతూనే ఉంటదండి. ఏంటి అలా కూడానా? షిఫ్ట్ ఉంటాయి కదండి, ఆల్రెడీ పార్సల్ కి ఒక్కొక్కరికి ఒక షిఫ్ట్ కార్ కొనిచ్చేసారండి. గిఫ్ట్స్ గిఫ్ట్సా? పాప చాలా అదృష్టవంతురాలు. అందుకే కదండి మనమే ఫోటో పంపాం. చూడగానే వాంతులు వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది ఎవరికో? నాకా? కాదే మీ అక్కకే ఏజ్ బార్ ఏంజల్ కావాలంట. నా పెళ్లి చూపులు పంపించిన ఫోటో పంపించేశారు, ఓకే చేసేసారు. ఆయన దీనికి ఎంత డబ్బున్న సంబంధం తెచ్చినా చేతల పోసిన చికెన్ సూపే. డబ్బుల్లో మునిగి టబ్బుల్లో స్నానాలు చేయడానికి ఏం రోగం దీనికి? అది అసలు స్నానానికి సంబంధం లేనోని ఒకటి ప్రేమిస్తుంది, పైగా స్వచ్ఛమైన ప్రేమ అంట. బెచ్చం ఎత్తుకునే బొచ్చులా ఉంటది దీన్ని స్వచ్ఛమైన ప్రేమ ఏంటి? నేను నమ్మను. నిజమండి, ఆ చెత్త రమణగాన్ని చిత్తుగా ప్రేమిస్తుంది. కన్నాడి మీద వేసావా? చక్కగా డ్యూటీ చేసుకునేవాడు పర్మనెంట్ గా పడైపోతాడు. అందులోనే స్వచ్ఛమైన ప్రేమ అంటున్నావు. ఆ చెత్తరచ్చల్ని కూడా ఈదిలోంచి వెళ్ళిపోయేలా చేసేస్తుంది ఇది. చారి గారు, స్వచ్ఛమైన ప్రేమ ముందు ఏ సంపన్నమైన సంబంధం సరితూగదండి. మ్యాచ్ క్యాన్సిల్. మరి అలాగేం చెప్పమంటారు? ఆకాశవంత ప్రేమ ముందు వాళ్ళ ఆస్తులు ఆకుముక్క అని చెప్పండి. కంగారు పడకండి. ఆకుముక్క. ఎవరిష్టంత ఎత్తైన ఇలా పవిత్ర ప్రేమ ముందు వాళ్ళ 7 అంతస్తుల బిల్డింగ్లు పేక ముక్కలతో సమానం అని చెప్పండి. బొక్కేం కాదు. ఒక నిమిషం ఆగుతారా? హలో, అంత ఓవర్ యాక్షన్ వద్దు. అయితే నువ్వు చెయ్యి.